భారతదేశంలో ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి పలు కీలక ఆర్థిక నియమాల్లో మార్పులు అమలులోకి రానున్నాయి. ఈ మార్పులు సామాన్య ప్రజల ఆర్థిక జీవితంలో పన్ను చెల్లింపులు, బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్, గ్యాస్ సిలిండర్ ధరలు, క్రెడిట్ కార్డు పాయింట్ల సహా తదితర అంశాలపై ప్రభావం చూపిస్తాయి. ఈ మార్పులు అన్ని వర్గాల ప్రజలపై వివిధ రకాల ప్రభావాలను చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ మార్పుల గురించి తెలుసుకోవడం ద్వారా మీరు మరింత సమర్థవంతమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవల్లో మార్పులు రాబోతున్నాయి. జాతీయ చెల్లింపు సంస్థ ఆధ్వర్యంలో 2025 ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలలో కొన్ని మార్పులు చేపట్టింది. ఇకపై ఇన్యాక్టివ్ మొబైల్ నెంబర్లకు లేదా ఇతరులకు కేటాయించిన నెంబర్లకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవు. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా తప్పుడు లావాదేవీలను నివారించవచ్చు. అలాగే క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులు, ముఖ్యంగా ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్ల నిబంధనల్లో మార్పులు చేస్తున్నాయి. దీంతో కొన్ని లావాదేవీలపై రివార్డులు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఏటీఎం, బ్యాంకింగ్ ఛార్జీలు కూడా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఏటీఎం నగదు ఉపసంహరణ ఛార్జీలను మార్పు చేశారు. దీంతో పాటు పలు బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ నియమాల్లో కూడా మార్పులు చేశాయి. దీంతో ఖాతాదారులు తమ ఖాతా నిర్వహణలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడనుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గ్యాస్ సిలిండర్ ధరలో మార్పులు రాబోతున్నాయి. ప్రతి నెల 1వ తేదీన చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను మార్పు చేస్తాయి. ఈ మార్పు అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా జరుగుతుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం లేదా తగ్గడం అనేది జరుగుతుంది. ఇక ట్యాక్స్ విధానానికి వస్తే ఆదాయపు పన్ను విధానంలో కొన్ని కీలక మార్పులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమలు కానున్నాయి. ప్రస్తుత పన్ను విధానంలో 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ 75,000 కలుపుకొని మొత్తం 12.75 లక్షల వరకు ఆదాయపు పన్ను రహితంగా ఉంటుంది. ఇది మధ్యతరగతి వర్గానికి ఒక మంచి ఊరటనిస్తుంది. అలాగే భారతదేశంలో డివిడెండ్ ఆదాయంపై టీడీఎస్ పరిమితి 5,000 నుంచి 10,000కు పెరుగుతుంది. ఇదే విధంగా మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై వచ్చే ఆదాయంపై కూడా టీడీఎస్ పరిమితి 5,000 నుంచి 10,000కు చేరుతుంది. అలాగే విద్యా రుణాలపై టీసీఎస్ మినహాయింపు తొలగించారు. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇన్పుట్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ తప్పనిసరిగా అమలు చేయనున్నారు. దీని ద్వారా వ్యాపారాలపై కొత్త పన్నుల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపవచ్చు. అలాగే ఎన్పీసీఐ, రూపే డెబిట్ సెలెక్ట్ కార్డులపై కొన్ని మార్పులు చేస్తోంది. ఈ మార్పులు విమానాశ్రయ లాంజ్ యాక్సెస్, బీమా కవర్, ప్రయాణం, ఫిట్నెస్ వంటి సౌలభ్యాలను యాడ్ చేయడం ద్వారా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచేలా ఉంటాయి.